దేవానం దేవస్య వా ఆలయ. ముక్తి కోసం భగవంతుని మీద భక్తితో ప్రజల్ని సన్మార్గంలో నడిపించడం కోసం మనం నిర్మించుకున్న నిర్మాణాలే ఈ దేవాలయాలు. మన భారతదేశం మొత్తం మీద అనేక దేవాలయాలు ఉన్నాయి. అసలు ఈ దేవాలయాల నిర్మాణానికి అంకురార్పణ చేసింది ఎవరు? కాలాంతరంలో జరిగిన మార్పులు ఏమిటి? మొదట్లో దేవాలయాలు ఏ విధంగా ఉండేవి? ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దేవాలయాలు ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి కలిగిన కారణాలేంటో ఈ వీడియోలో చర్చించుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్రావు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దక్షిణ భారతదేశ దేవాలయాల నిర్మాణ శైలి గురించి, ఆ నిర్మాతలైన చాళుక్యులు మరియు పల్లవుల గురించి. ముందుగా దేవాలయాలు ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. జీవపరిణామ క్రమంలో మానవుడు ఏర్పడిన తర్వాత మొదటగా సంచార జీవిగా జీవించేవాడు. అనంతరం అగ్నిని, వ్యవసాయాన్ని కనుగొన్న తర్వాత గుంపుగా ఒకే ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. జీవులలో తెలివిగలవారైన మానవ జాతి అగ్నిని కనిపెట్టి సహజ రక్షణగా ఉండే గుహలలో జీవిస్తూ ఉండేవారు. అయితే ఈ సృష్టిలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలకి మానవుడు ఎంతగానో భయపడేవాడు. ఆ భయం నుంచి వచ్చిందే ఆరాధన, అదే ప్రకృతి ఆరాధన. మొదట మానవుడు ప్రకృతిని మరియు వనదేవతల్ని పూజించడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికతలో కూడా ప్రకృతిని ఆరాధించారు. ఆ ఆరాధన నమ్మకంగా మారి ఆ నమ్మకమే ఒక మతంగా పరిణామం చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కూడా సనాతన, బౌద్ధ మరియు జైన మతాలు ఆవిర్భవించాయి. మొదట్లో మానవుడు తన ఇష్టదైవాన్ని విగ్రహ రూపంలో తయారు చేసుకుని దాన్ని భద్రపరచడానికి ఓ చిన్న నిర్మాణాన్ని నిర్మించాడు. భీంబెక్టా అనబడే మధ్యప్రదేశ్లోని ఈ గుహల్లోనే ఆది మానవుడు సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం నివసించాడు. గుహల్లో నివసించే స్థితి నుండి స్థిర నివాసాలు ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు మానవుడు. దాంతో జనాభా పెరిగింది, రాజులు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి, నాగరికత పెరిగింది. దాంతో గొప్ప గొప్ప రాజ్యాలైన మౌర్యులు, కుషాన్లు, గుప్తులు, శాతవాహనులు, చాళుక్యులు, పల్లవులు వంటి గొప్ప గొప్ప రాజ్యాలు భారతదేశంలో ఏర్పడ్డాయి. వీరి కాలంలో నిర్మించిన దేవాలయాలన్నీ గుహాలయాలుగానే ఉండేవి, అంటే కొండని తొలిచి నిర్మించిన దేవాలయాలు. ఉదాహరణకి మౌర్యుల కాలంలో నిర్మించిన బారాబారా కేవ్స్, గుప్తుల కాలంలో మధ్యప్రదేశ్లో నిర్మించిన ఉదయగిరి కేవ్స్, అదేవిధంగా ఒరిస్సాలో నిర్మించిన మరో ఉదయగిరి కేవ్స్, శాతవాహనుల కాలంలో మహారాష్ట్రలో నిర్మించిన కార్లా కేవ్స్, పల్లవుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన భైరవకోన కేవ్స్, వాకాటక రాజుల కాలంలో నిర్మించిన అజంతా గుహలు, రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన ఎలిఫెంటా గుహలు, విజయవాడ సమీపంలో విష్ణు కుండినుల కాలంలో నిర్మించబడిన ఉండవల్లి కేవ్స్ వీటికి ఉదాహరణగా చెప్పచ్చు. ఇవి కాకుండా దేశం మొత్తం మీద అనేక గుహాలయాలు ఆ కాలంలో నిర్మింపబడ్డాయి. ఎప్పుడైతే దక్కన్ పీఠభూమిలో చాళుక్యుల శకం మొదలైందో అప్పుడు దేవాలయాల నిర్మాణానికి స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చును. కొండని తొలిచి రాతిని మలిచి గుహాలయాలను నిర్మించే స్థితి నుండి పెద్ద పెద్ద స్తంభాలతో కూడిన భారీ నిర్మాణాలుగా దేవాలయాల్ని మార్చిన ఘనత ఈ చాళుక్యులకే చెందుతుంది. కర్ణాటకలో కదంబ రాజవంశం పతనానంతరం బాదామిని కేంద్రంగా చేసుకుని పులకేసి 6వ శతాబ్దంలో చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రస్తుతం మనం చూస్తున్నవే కర్ణాటకలోని ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటైన బాదామి గుహలు. వీటినే చాళుక్య మొదటి రాజైన పులకేసి I మరియు అతని సోదరుడు మంగళేశ నిర్మించారు. ఒక రాజు గురించి చరిత్రలో నిలిచిపోవాలంటే వారు గొప్పగా రాజ్యపాలన చేయాలి, లేదా గొప్ప గొప్ప నిర్మాణాలన్నా చేపట్టాలి. చాళుక్యులు రాజ్యస్థాపన అనంతరం వాళ్ళు చేసిన మొదటి పని గొప్ప గొప్ప గుహాలయాల్ని నిర్మించారు. అనంతరం వచ్చిన వారి వారసులు ఆ గుహాలయాల మీదే అనేక పరిశోధనలు జరిపి దేవాలయాల్ని ఒక భారీ నిర్మాణంగా తీర్చిదిద్దారు. చాళుక్య గొప్ప రాజైన పులకేసి II ఉత్తర భారతదేశం నుంచి హర్షవర్ధన్ని, దక్షిణ భారతదేశం నుంచి వస్తున్న పల్లవ రాజైన మహేంద్రవర్మని ఓడించి నర్మదా నది నుండి తుంగభద్రా నది మధ్య భూభాగాన్ని పరిపాలించారు. ఈ విధంగా సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన అనంతరం వారి ఆలోచన దేవాలయాల మీద మళ్ళింది. వారు తమ రాజధానిని బాదామి దగ్గరలోని ఐహోల్ మరియు పట్టడక్కల్కి మార్చారు. అక్కడే దేవాలయాల నూతన నిర్మాణానికి ఒక పరిశోధన జరిగింది. అందులో మొదటి ప్రదేశమే బాదామికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐహోలే. ప్రస్తుతం మనం ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నాము. వారు జరిపిన పరిశోధనల కారణంగానే ఐహోల్ని ఇప్పటికీ క్రేడల్ ఆఫ్ హిందూ రాక్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే భారతదేశ దేవాలయాల నిర్మాణానికి మూలస్థానం వంటిది అని అర్థం. చాళుక్యులు తమ రాజధానిని ఐహోల్కి మార్చిన తర్వాత వారు నిర్మించిన మొట్టమొదటి దేవాలయమే ఈ రావణపడి. ఒక చిన్నని రాతిని తొలిచి ఒక అద్భుతమైన దేవాలయంగా వీరు మలిచిన తీరే తర్వాత రాజులకి స్ఫూర్తిదాయకంగా నిలిచి దేవాలయాల నిర్మాణ రూపురేఖల్ని మార్చే విధంగా చేశాయి. పూర్తిగా శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయంలో అనేక దేవీ దేవతల విగ్రహాలు కూడా కలవు. అదే సమయంలో పల్లవ గొప్ప రాజైన నరసింహవన్ బాదామి మీద దాడి చేసి పులకేసిని ఓడించి పూర్తిగా చాళుక్య సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఇలా 30 సంవత్సరాల స్తబ్దత అనంతరం రెండవ పులకేసి కుమారుడైన విక్రమాదిత్య నరసింహవర్మన్ మీద దాడి చేసి యుద్ధంలో ఓడించి పూర్తిగా పల్లవ సామ్రాజ్యాన్ని తుదముట్టించి తన విజయానికి చిహ్నంగా ఒక గొప్ప దేవాలయాన్ని మరియు ఒక గొప్ప స్తూపాన్ని నిర్మించతలిచాడు. అదే పట్టడక్కల్ దేవాలయాల సమూహాలు.
ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశాలే నూతన దేవాలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అప్పటి వరకు ఉత్తర భారతదేశం అంతా వ్యాపించి ఉన్న నగర స్టైల్కి, దక్షిణ భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న ద్రావిడ స్టైల్కి మధ్యన ఒక నూతన నిర్మాణ శైలి అనేది పుట్టుకొచ్చింది. అదే వెసరా స్టైల్. కృష్ణానది ఉపనది అయిన మలప్రభా నదీ తీరంలో వెలిసిన ఈ దేవాలయాల సమూహాల్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. వారు దీన్ని ఉత్తర మరియు దక్షిణ భారత దేవాలయాల నిర్మాణ సామరస్యపూర్వక మిశ్రమం అని అభివర్ణించారు. ఈ దేవాలయాలన్నీ శివుడికి అంకితం చేయబడ్డప్పటికీ వైష్ణవ మరియు శక్తిదేవి దేవతల విగ్రహాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా మనం నగర స్టైల్ గురించి చర్చించుకుందాం. దీనికి మంచి ఉదాహరణ మధ్యప్రదేశ్లోని ఖజురాహో మరియు ఒరిస్సాలోని పూరి, కోనార్క్ దేవాలయాలు. ఈ స్టైల్లో దేవాలయం అనేది ముందుగా అర్ధమండపం, మండపం, ముఖమండపం, అంతరాలం, గర్భగుడి, దాని మీద శిఖరంతో పూర్తవుతుంది. అదే ద్రావిడియన్ పద్ధతిని మనం గమనించినట్టయితే పెద్ద గాలిగోపురం, మండపం మరియు గర్భగృహం మాత్రమే ఉంటుంది. ఇక్కడ గర్భగృహం మరియు గోపురం అనేది భారీ స్థాయిలో ఉంటాయి. దానికి మంచి ఉదాహరణ చోళుల కాలంలో మరియు పాండ్యుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు. ఇక చివరిగా వెసరా స్టైల్ గురించి చెప్పుకుంటే ద్రావిడ మరియు నగర స్టైల్ల మేళవింపు. ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉంటుంది. దానితో పాటు మండపం, ముఖ మండపంతో పాటు గర్భగుడి, దాని మీద గోపురం కూడా ఉంటుంది. దానికి మంచి ఉదాహరణలు ప్రస్తుతం మనం చూస్తున్న పట్టడక్కల్ దేవాలయాలు మరియు మన ఆంధ్రప్రదేశ్లోని అలంపూర్ జోగులాంబ దేవాలయం. ఈ వెసరా స్టైల్లో ఉన్న మరో ముఖ్యమైన విషయం గర్భగుడి చుట్టూ మనం ప్రదర్శన చేసే ఆస్కారం ఉండడం. ఈ పట్టడక్కల్లో మొత్తం 10 దేవాలయాల సమూహాలు ఉన్నాయి. మొట్టమొదటి దేవాలయం అతి చిన్నది కాగా 10వ దేవాలయం అతి పెద్దది. వీటి మధ్య వ్యత్యాసాన్ని, వాళ్ళు దేవాలయ నిర్మాణాల్లో చేసిన మార్పుల్ని ఈ వీడియోలో మనం కూలంకుషంగా చర్చించుకుందాం. బెంగళూరుకి 445 కిలోమీటర్లు, బాదామికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టడక్కల్ దేవాలయ సమూహానికి మనం చేరుకున్నాము. ఇప్పుడు మనం సందర్శిస్తున్నదే కాయసిద్ధేశ్వర స్వామి దేవాలయం. పట్టడక్కల్లో మొట్టమొదటిగా నిర్మించిన దేవాలయమే ఇది. ఈ దేవాలయ శిఖరం అనేది నగర స్టైల్ని, మండప భాగం అనేది ద్రావిడ స్టైల్ని పోలి ఉండడం ఇక్కడ మీరు గమనించవచ్చు. అనంతరం మనం సందర్శించబోయే మరో దేవాలయం శ్రీ జంబుకేశ్వరాలయం. ఇది మనం మొదట సందర్శించిన కాయసిద్ధేశ్వర దేవాలయం కన్నా పరిమాణంలో కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ 2 దేవాలయాల నిర్మాణ ఆకృతిని గమనిస్తే గనక ఈ 2 తక్కువ ఎత్తులో ఉండి గోపురం మీద ఏ విధమైన కలశం లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత మనం చూడబోతున్న ఈ దేవాలయమే శ్రీ గలగనాథ దేవాలయం. ఈ దేవాలయం అనేది పూర్తిగా నగర ఆకృతిని పోలి ఉండి ఎదురుకుండా కాకుండా దేవాలయానికి 2 వైపులా మండపాలని ఏర్పాటు చేయడం విశేషం. అంటే ఇక్కడ దేవాలయాల నిర్మాణాల్లో వచ్చిన మార్పుల్ని మనం మెల్లగా గమనిస్తున్నాం. దీని తర్వాత వచ్చిన దేవాలయాలన్నిటి మీద ప్రధాన గోపురం మీద కలశాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం సందర్శించబోతున్న ఈ దేవాలయమే శ్రీ పాప వినాశన దేవాలయం. దీన్ని సామాన్య శకం 740లో పూర్తి గావించబడిందని చెప్తారు. ఈ దేవాలయం పూర్తిగా వెసరా స్టైల్లో నిర్మించబడిన మొట్టమొదటి దేవాలయం. ఇక్కడ మండపం, ముఖ మండపం, గర్భాలయం, దాని మీద శిఖరం, కలశాన్ని కూడా గమనించవచ్చు. సుమారు 4 దేవాలయాల మీద వీరు చేసిన పరిశోధన అనంతరం మొట్టమొదటిసారిగా తయారైన వెసరా దేవాలయం. తర్వాత నిర్మింపబడిన దేవాలయాలన్నీ ఇదే విధమైన ఆకృతిని కలిగి వాటి పరిమాణాన్ని పెంచుకుంటూ దేవాలయాల గోడల మీద, స్తంభాల మీద అందమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. దానికి నిదర్శనమే మనం చూస్తున్న ఈ 5వ దేవాలయం. ఈ దేవాలయం గోడల మీద అర్ధనారీశ్వరుడు మరియు విష్ణుమూర్తి శిల్పాలు ఉండడం విశేషం. ప్రస్తుతం మనం చూడబోతున్న మరో దేవాలయమే శ్రీ ముక్తేశ్వర దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత దేవాలయం చుట్టూ మొట్టమొదటిగా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేయడం. ఈ దేవాలయాన్ని చాళుక్య రాజైన విక్రమాదిత్య పల్లవుల మీద విజయానంతరం నిర్మింపజేశారు. దానికి గుర్తుగానే ఇక్కడ విజయ స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి కన్నడ, తమిళ మరియు సంస్కృత భాషల్లో లిఖించారు. ఇప్పటి వరకు నిర్మించిన దేవాలయాలన్నీ రాజులు నిర్మిస్తే ఇప్పుడు మనం చూడబోతున్న 2 దేవాలయాలు రాణులు నిర్మించారు. అందులో మొదటి దేవాలయమే మనం సందర్శించబోతున్న శ్రీ విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని పల్లవుల మీద పూర్తిగా యుద్ధం ముగిసిన తర్వాత 2వ విక్రమాదిత్యుని పట్టపురాణైన లోక మహారాణి సామాన్య శకం 740లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 16 భారీ స్తంభాలతో కూడిన ఈ దేవాలయం పూర్తి వెసరా స్టైల్లో నిర్మించబడిన 2వ భారీ కట్టడము. ఈ దేవాలయం యొక్క బాహ్య గోడల మీద రామాయణం మరియు మహాభారత శిల్పాలని అద్భుతంగా కళ్ళెక్కట్టే విధంగా చెక్కడం జరిగింది. ఈ పట్టడక్కల్ అనబడే ఈ ప్రదేశాన్ని దేవాలయాల నిర్మాణ ప్రయోగశాలకు మాత్రమే కాకుండా రాజుల విజయానంతరం విజయోత్సవాలు జరపడానికి కూడా వాడుకునేవారు. తర్వాత మనం సందర్శించబోతున్న మరో దేవాలయమే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇవి చూడ్డానికి అచ్చు శ్రీ విరూపాక్ష దేవాలయం లాగానే ఉండి జంట దేవాలయాల్లాగా మనకు కనిపిస్తాయి.
ఈ దేవాలయాన్ని నిర్మించింది రాణి త్రైలోక్య మహారాణి. అందుచేతనే మొదటగా ఈ దేవాలయాన్ని శ్రీ త్రైలోకేశ్వర స్వామి దేవాలయంగా పిలిచేవారు. ఈ దేవాలయం మనం ముందు సందర్శించిన విరూపాక్ష దేవాలయానికి పూర్తిగా కాపీ వలె ఉండి ఒక జంట దేవాలయంలాగా కనిపించడం విశేషం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత దేవాలయం ఎదురుకుండా ఉన్న పెద్ద నంది విగ్రహం. భారతదేశంలో దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యులు మొదటగా గుహాలయాల్ని నిర్మింపజేశారు. అనంతరం నగర స్టైల్ని అనుసరించారు. తదనంతరం అందులో ద్రావిడ ఆకృతిని చొప్పింపజేసి వెసరా అనే కొత్త నిర్మాణ ఆకృతిని సృష్టించారు. పట్టడక్కల్లో నిర్మించిన ఈ దేవాలయాల సమూహాలు చాళుక్యుల యొక్క వాస్తు శిల్పం యొక్క గొప్పతనానికి మరియు కాలాతీత వైభవానికి నిదర్శనంగా నిలిచాయి. మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఒక రాజు కానీ ఒక రాజ్యం కానీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలంటే గొప్ప గొప్ప కట్టడాలన్నా నిర్మించాలి, లేదా గొప్పగా పరిపాలన సాగించాలి. చాళుక్యులు కట్టిన ఈ అద్భుతమైన కట్టడాలు వారి తదనంతరం కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఉండి చెరగని ముద్ర వేశాయి. ఇక్కడ నేల మరియు రాతి ఎరుపు రంగులో ఉండడం కారణంగా దీన్ని రక్తపురాగా పిలిచేవారు. అందుకేనేమో ఈ దేవాలయాలు ప్రస్తుతం సాయం సంధ్యా సమయంలో పూర్తిగా ఎరుపు రంగుని సంతరించుకున్నాయి. దేవాలయాల నిర్మాణం అనే మహోన్నత యజ్ఞానికి చాళుక్యులు వెలిగించిన దివ్యజ్యోతి వారితోనే ఆరిపోలేదు. తదనంతరం వచ్చిన కళ్యాణి చాళుక్యులు, హొయసళ్ళు, కాకతీయులు, విజయనగర రాజులు ఆ జ్యోతిని అఖండ జ్యోతిగా మార్చి భారతదేశమంతటా ప్రజ్వలిల్లే విధంగా చేశారు. వాటికి ఉదాహరణలే ఇప్పుడు మనం చూస్తున్న కర్ణాటకలోని బేలూరు, హలిబేడు, సోమనాథ మరియు హంపి దేవాలయాలు, తెలంగాణలోని రామప్ప దేవాలయం మరియు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు చాళుక్యులు నిర్మించిన దేవాలయ సమూహాలు. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.